ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 24వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:44 వరకు నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:59 వరకు కరణం బాలవ మధ్యాహ్నం 1:44 వరకు కౌలవ అర్ధరాత్రి 1:21 రాహుకాలం ఉదయం 7:56 నుండి 9:25 వరకు గుళికా సమయము మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు యమగండ కాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:21 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు తదుపరి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు వర్జ్యము అర్ధరాత్రి 2:49 నుండి తెల్లవారుజామున 4:23 వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:07 నుండి 3:45 వరకు వృషభ రాశి వారికి ఈరోజు స్త్రీల మూలంగా లాభం ఉంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా డబ్బు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు వాహనాలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రమాదకర పనులకు సైతం దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారిని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురుపడతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే పనులకు మరియు మానసిక ప్రశాంతతకు ఇబ్బంది కలిగించే మనుషులకు దూరంగా ఉండండి. ఏ ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఎవ్వరితోనూ పంచుకోకుండా ఉండాలి. పని నిమిత్తమై యాత్రకు వెళితే గనక వాహనాలను ఉపయోగించడం వలన ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో పాల్గొంటారు. బోరింగ్గా ఉండే పనుల నుంచి ఈరోజు ఉపశమనాన్ని పొందుతారు. పొరుగువారితో ఏదైనా వివాదం ఉంటే గనక దాన్ని పరిష్కరించేటందుకే ఈరోజు ప్రత్యేక ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఎల్లప్పుడూ మీతో పాటు మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఉండేలాగా చూసుకోండి. అందులోనూ మీ ప్రయాణ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. మీ ఒంట్లో బలహీన స్థానం మీ కడుపు కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ఆహారాలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు కొంత వికృతంగా మరియు మతిమరుపుగా కూడా మీకు ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. మీ దినచర్య ఈరోజు క్రమబద్ధీకరించబడుతుంది. ప్రత్యేక పనిలో నిమగ్నమై ఉన్న యువత ఈరోజు శుభవార్తలను వింటారు. మీకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన వస్తువును మరియు పత్రాలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. నిలిచిపోయిన ఆదాయ వనరులు ఈరోజు తిరిగి ప్రారంభమవుతాయి కాబట్టి మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. కొత్తగా వ్యాపారంలో ఏదైనా ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే గనక 1-2 సార్లు ఆలోచించండి. తొందరపడో లేదా ఆవేశంగానో నిర్ణయం తీసుకోవడం మానుకుంటే మంచిది. గతంలో సంపాదించిన అనుభవం కారణంగా కార్యాలయంలో మీ పనిని మీరు పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జీవితాన్ని సైతం మార్చే అవకాశం లభిస్తుంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల్లో పాల్గొనకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి తమ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటికి బంధువులు లేదా స్నేహితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. కాబోయే భాగస్వామితో లేదా జీవిత భాగస్వామితో ఇరువురికి మధ్యన ఏదైనా చిన్న విషయానికి విభేదాలు రావచ్చు. అయితే ఈ రాశివారికి రోజు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థిక ధనలాభంతో పాటు ఆనందాన్ని కూడా పొందుతారు. అవివాహితులకు వివాహ సంబంధాల గురించి చర్చలు జరుగుతాయి. ఈ కారణంగా కుటుంబ వాతావరణం శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు వచ్చే ప్రత్యేక అతిథుల కారణంగా డబ్బు కొంత ఎక్కువగానే ఖర్చవుతుంది. అదేవిధంగా పని కూడా రెట్టింపు అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొంత సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికల నిమిత్తం చర్చ కూడా చేస్తారు. పెరుగుతున్న ఖర్చులపై కూడా ఈరోజు శ్రద్ధ వహించవలసిన రోజు
ప్రభుత్వ ఉద్యోగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెప్పవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు ఈరోజు ఎక్కడికైనా వెళ్లేటందుకు ఒక ట్రిప్ని ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు తమ వివాహం గురించి చర్చించుకోవచ్చు. వ్యాపారస్తులకు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు సైతం ఈరోజు బాగుంటుంది. ఈరోజు తీసుకునే ఆహారం పట్ల మరియు ఆరోగ్యం పట్ల, వాహనాలను ఉపయోగించేటప్పుడు మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వీలైతే తెలుపు రంగు దుస్తులను ధరించేటందుకై ప్రయత్నించండి. సోమవారం నాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా కొద్దిగా పెరుగును నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దలు సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు, దేవి స్తోత్రాలు పఠించాలి. సోమవారం నాడు క్రొత్త ఆలోచనలు చేయడానికి, ఉపకరణాలు, బట్టలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. గోళ్లు మరియు జుట్టు కత్తిరించడం చేయకూడదు. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని ఈరోజు కలిగి ఉండాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నందతిథి. ఏకాదశి ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, శారీరక వ్యాయామాలు, నిర్మాణం, తీర్థయాత్ర, ఉత్సవాలు, అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి. ఏకాదశి తిథి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, ఉపవాసం ఉండడానికి, శ్రీ మహావిష్ణు ఆరాధనకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించేటందుకై అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభరాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.